అందరికీ నమస్కారం. హాయ్ హలో ఫ్రెండ్స్, మీ జీకేశ్వర్ క్రియేటర్ మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు? నేటికి మనం కొత్త వీడియో చూడబోతున్నాం. దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా, చూడండి, బాగుంటుంది. ఫ్రెండ్స్, నేటి వీడియో ఏమంటే మన లైట్ మోషన్ గురించి చూడబోతున్నాం. సో బిగినర్ లెవెల్స్ డిజైనింగ్ యూస్ అవుతుంది. వాళ్ళకన్నా కోసం ఒక 12 పాయింట్స్ మేక్ చేసిన దాంట్లో మన స్టెప్ బై స్టెప్ ఈ పాయింట్స్ అన్ని నేటికి చూడబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు మనం యాడ్ చేయబోతున్నాం అని చూడబోతాం. అంతకుముందు మీరు ప్లే స్టోర్ నుంచి లైట్ మోషన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని గురించి మన సైట్లో నుంచి వేసిండాను, చూడండి. ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీడియాకి వెళ్ళండి. ఇక్కడ షేప్స్ ఉంటుంది, ఆడియో ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎలిమెంట్స్ ఉంటుంది, టెంప్లెట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫోటో ఎలా యాడ్ చేయబోతున్నాం చూపిపోతాం. మీకు సింపుల్ ఈజీ అట్లా యాడ్ చేసి నేను చెప్తాను. ఇప్పుడు మీడియాస్లో క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫొటోస్ అన్ని ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం. నాకు కావాలని ఫొటోస్ని ఈజీగా నేను ఎత్తుకోవడానికి, యాక్సెస్ చేసానికి. ఇప్పుడు ఎంటర్ అయిన ఫోటోని యాడ్ చేసుకుంటాం. ఇది విక్టర్ ఎడిట్లో ఉంటుంది. రీసెంట్గా ఆ వీడియో గురించి కూడా నా వీడియో మేక్ చేసిండ్రా. రాజా సాబ్ సాంగ్ బట్టి మేక్ చేసిండాను. రిబల్ సాబ్స్ చెప్పేసి ఆ వీడియో కూడా మేము వేసిండా, చూడండి. ఇప్పుడు దీనికి వచ్చి ఎట్లా రీప్లేస్మెంట్ పట్టేది అది చెప్తాను. ఇప్పుడు దీన్ని వచ్చి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన బాక్స్ లా కనపడుతుంది చూసి, ఆ ప్లస్ లాగా, ప్లస్ బాక్స్ దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు చాలా ఆప్షన్ చూస్తుంది. కాపీ లేయర్, ఇది కాపీ లేయర్ చేసి ఇక్కడ నుంచి ఈ ఎండ్ దాకా వచ్చి ఒక బీట్ మార్క్ పట్టుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఆ ఇది క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్ లోపల వదండి. ఇక్కడ వచ్చి మనకి రకరకాల చూపిస్తుంది. ఇమేజ్ ఉండదు, కలర్ అవుతుంది. మనకు డబుల్ షేడ్ కావాలి, డబుల్ షేడ్ ఉంటుంది. ఇక్కడ మీడియా యాక్సెస్ చేసుకోవచ్చు, యాడ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ మీడియా ఇదిని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి నేను సెలెక్ట్ చేసిన ఫోల్డర్ చూపిస్తుంది. ఇప్పుడు ప్రపస్ అన్న ఇదిని యాడ్ చేస్తున్నా ఫోటోని. చాలా మారిపోయింది. ఇట్ని మార్చేది మారిపోయిందా, చూడండి. ఇప్పుడు దీనికి ఒక ఎఫెక్ట్ యాడ్ చేస్తా. గేమ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం. ఇప్పుడు దీనికి నేను చేసుకున్నాను. చూసారా, ఒక ఎఫెక్ట్ ఇట్లాగా యాడ్ చేయాలి, ఇది చేయాలి. ఇప్పుడు ఇంకో ఎఫెక్ట్ కూడా చేస్తున్నా, చూడండి. ఇది నార్మల్గా ఉంటుంది. ఇక్కడ కర్వ్ అండ్ షేప్ లోపల వెళ్ళి ఇక్కడ ఒక ఇది పట్టింది, గ్రాఫ్ని ఇది చేయండి. అప్పుడు ఆ రెండు ఇది మనం వచ్చి పట్టామంటే స్పీడ్ అవుద్ది, స్పీడ్గా వస్తుంది ఆ ఎఫెక్ట్. ఇప్పుడు ఎఫెక్ట్స్లో వెళ్ళి ఇక్కడ బ్లర్ ఉంది కదా, బ్లర్ చేసి మూమెంట్ బ్లర్ అయ్యింది. ఎఫెక్ట్ కాస్త ఇది ఇంత ఫంక్షన్. ఇప్పుడు ఎలా చూడండి, ఇలాగే ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో మీకు ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసేది, ఒక రీప్లేస్మెంట్ ఎలా పట్టేది, ఎలా ఇమేజ్ యాడ్ చేసేది అని చెప్పేసా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయిపోయింది, పూర్తి అయిపోయింది. లాంటి ఫ్రెండ్స్ సెకండ్ పాయింట్ అని ఏంటంటే చూస్తాం. ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ ఏమంటే యాడ్ సాంగ్స్ అండ్ డౌన్లోడ్ సాంగ్స్. ఎలా మీకు సాంగ్ యాడ్ చేయాలి, ఎలా మీకు ఇచ్చే ఆడియోని మీకు డౌన్లోడ్ చేసి ఆ సాంగ్ని ఇట్లా మీ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకునేది ఇప్పుడు చెప్తున్నాం. ఫస్ట్ ఎలా సాంగ్ యాడ్ చేసేది అదే ఇలా ఫ్రెండ్స్. అదే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆడియో ఉంటుంది కదా, ఈ ఆడియో క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ మొబైల్ ఉండే ఆడియోస్ని చూపిస్తుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసినాక, అలో పర్మిషన్ ఇచ్చినాక ఇక్కడ మీకు సాంగ్స్ అని మీ ఇంట్లో ఇదైపోద్ది. మీకు కావాలంటే ఇక్కడ నుంచి ఒక సాంగ్ ప్లస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ప్లే చేస్తా. ఇలా ఉంటుంది ఆడియో. మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ చేయవచ్చు, తగ్గించవచ్చు. 150 వరకే దీనికి మ్యాక్సిమం. డిఫాల్ట్ 100లో ఉంటుంది. సో ఇలాగే మనం యాడ్ చేయాలి సాంగ్. ఇప్పుడు ఫోల్డర్లో ఎట్టేది అని మీకు చెప్తున్నాను, చూడండి. ఇప్పుడు అదే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఆడియో పోయేసి వ్యూ ఆల్ చేయండి. ఇక్కడ సాంగ్స్, ఆల్బమ్స్, ఆర్టిస్ట్ అని చాలా రకరకాల ఉంటుంది. మీరు ఆల్బమ్స్లో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా ఇది చూపిస్తుంది. డౌన్లోడ్స్ మీ ఏం ఫోల్డర్ మీరు ఏం పట్టినారో ఆ ఆడియో ఉంటుంది. సో ఇప్పుడు నేను బేసిక్గా డౌన్లోడ్స్లో వెళ్ళి ఒక ఆడియోని యాడ్ చేసుకోండి. సాంగ్ ఎలా యాడ్ చేసేది ఇప్పుడు చెప్తా, చూడండి. ఇప్పుడు రకరకాల సాంగ్స్ ఉన్నాయి కదా, ఈ రకరకాల సాంగ్స్లో సైడ్లో ఒక ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి, యాడ్ అయిపోద్ది. సో చూసారా, ఈ రకంగా సాంగ్ యాడ్ అయిపోయింది. కొంత సాంగ్ అయితే డిలీట్ చేద్దాం. ఇలాగే సాంగ్ యాడ్ చేయాలి. ఫోల్డర్లో వెళ్ళి ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసేదని చెప్తా. అది నేను ఇచ్చే ఆడియోని ఎలా మీకు డౌన్లోడ్ చేసేదని చెప్తా, పే చేయండి. ఇదిగో చూడండి, నేను చెప్పిన రాజా సాబ్ సాంగ్ రిబల్ సాబ్ టెలిగ్రామ్లో మీకు మెటీరియల్స్ చాలా పెట్టాను.
దాంట్లో ఆడియో మెటీరియల్ కూడా ఉన్నాయి చూడండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ టు మ్యూజిక్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఇప్పుడు లైట్ మోషన్ అనేది దీన్ని ఎలా యాడ్ చేయమని చెప్తా చూడండి. ఇప్పుడు ఆ లైట్ మోషన్ లోపల వెళ్ళేసి ఈ పాంత్ ఆడియోని డిలీట్ చేద్దాం. దాన్ని సెలెక్ట్ చేసి పైన డిలీట్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆడియో క్లిక్ చేసుకొని వ్యూ ఆల్ క్లిక్ చేసుకొని ఆల్బమ్ క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ చూపిస్తుంది కదా. సో మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసామో ఆ ఫైల్ మనకి చూపిస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఉండేది ఆ ఆడియోని ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఆడియో ఎలా అయిపోయింది. ఇంకా డిఫాల్ట్ 100 ఉండేది, మనకి కావాలంటే 150 వరకు పెంచుకోవచ్చు. డిఫాల్ట్ 100 1 నుంచి 150 వరకు ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఆడియో యాడ్ చేసేది ఎలా చూపించేస్తాం. నెక్స్ట్ ఎలా ఫాంట్స్ యాడ్ చేసేది నేను చెప్తాం. ఎలా ఫాంట్ యాడ్ చేయాలి, ఎలా ఫాంట్ డౌన్లోడ్ చేయాలి, అది నేను ఇచ్చే ఫాంట్, ప్రాజెక్ట్కి ఇచ్చే ఫాంట్. ఇప్పుడు ముందుగా ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసినా అక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుందా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కావాలనే టెక్స్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే నా ఛానల్ నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు మనం బ్లాక్ సెట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా రోబోట్ రెగ్యులర్ అని ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఆ రెగ్యులర్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ అని ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు కావాలనే పాయింట్స్ ఇవన్నీ బాక్స్ అన్ని టిక్ చేయడం చేసుకోవచ్చు. లేకపోతే ఇంపోర్ట్ మాత్రం టిక్ చేసుకోవచ్చు. మీకు కావాలన్నీ టిక్ చేసుకోవచ్చు. ఫేవరెట్ ఇంపోర్ట్ అన్ని టిక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఫైల్ షో అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ షో అవుతుంది కదా, ఇప్పుడు పైన ఉండేది ఇప్పుడు నా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక ఫాంట్ ఫైల్, అని క్లిక్ చేసుకోండి. ఆ ఫాంట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఆ ఫాంట్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఆ ఫాంట్ వచ్చేసి క్లిక్ చేసుకోండి. ఇప్పుడు సైజ్ పెంచుకోండి. సైజ్ ఎంత కావాలో అంతరికి పెంచుకోవచ్చు. పెంచుకుని ఇలా ఇచ్చేసారంటే డ్రాప్ చేసారంటే చాలు, ఇది ఇస్తే చాలు. ఇలాగే ఫ్రెండ్స్ ఫాంట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోద్ది. నేను ఇచ్చే ప్రాజెక్ట్లో ఫాంట్ లేకుండా పోవచ్చు, మీ డివైస్లో లేకుండా పోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇది మన ఛానల్, దీంట్లోనే మీకు మెటీరియల్స్ అన్ని పడుతున్నాను చూడండి. జీకే షో క్రియేటర్ అని ఉంటుంది. లింక్ మీకు ప్రతి వీడియోలో ఇస్తాను, నా సైట్లో ఉంటుంది. వెళ్ళి మీరు ఫాలో చేసుకుని నా మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే రాజా సాబ్ అలా నుంచి ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసి చెప్తా చూడండి. ఇక్కడ ఫాంట్ ఫైల్ అన్ని మీకు ఇచ్చాను చూడండి. ప్రాజెక్ట్ ఫైల్ అన్ని ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. అదే ఫ్రెండ్స్ సేవ్ టు డౌన్లోడ్ చేయండి. సేవ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫాంట్ ఎలా అలైట్ మోషన్ యాడ్ చేయాలని చెప్తాను. ఇప్పుడు ఈ లేయర్ని క్లిక్ చేసుకుని డూప్లికేట్ చేసుకోండి. అదే ఇది ప్లస్ టు బాక్స్ ఐకాన్ డూప్లికేట్ లేయర్. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసాను. ఐస్ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోద్ది, చూడొచ్చు మీరు. ఓకేనా. ఇప్పుడు పైన డూప్లికేట్ చేసింది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఎడిట్ టెక్స్ట్ అని ఉన్నాయి కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి అదేలాగా క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ చేయండి. దాని తర్వాత అదే లైన్స్ ఇంపోర్ట్ ఫాంట్స్. ఇప్పుడు సెర్చ్ డౌన్లోడ్స్లోనే ఉంది, సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే వస్తుంది, దీన్ని క్లిక్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకోండి. తిరిగి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకోండి, అంతే. ఇలాగే ఫ్రెండ్స్ ఫాంట్ యాడ్ చేయాలి, డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం, 4th పాయింట్. నెక్స్ట్ పాయింట్ మనం చూడబోతున్నాం అదే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం, 4th పాయింట్. నెక్స్ట్ పాయింట్ మనం చూడప్పుడు నా వెబ్సైట్ని దేంట్లో కన్నా సెర్చ్ చేయండి. జీకే షో క్రియేటర్ ఎనీ బ్రౌజర్లో కన్నా సెర్చ్ చేయండి. దేంట్లో కన్నా మీకు వస్తుంది. జీకే షో క్రియేటర్ ఆల్రెడీ సెర్చ్ చేసి పడిన గూగుల్లో, మీకు క్రోమ్లో దేంట్లో కన్నా సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు నేను క్లిక్ చేసుకున్నా. మీకు ఒక ప్రాజెక్ట్ రీసెంట్గా చూపిస్తాను. ఇది రీసెంట్గా చేసిన ప్రాజెక్టు. ఇది క్లిక్ చేసుకునే ముందు ఈ రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. పైన అక్కడ మీ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఆ ఆర్టికల్ వాడి కోడ్, సెర్చ్ కోడ్ ఈ రీడ్ మోడ్ క్లిక్ చేసి వస్తుంది చూడండి. దీన్ని ఆల్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుని పిక్ జనరేట్ చేయవచ్చు. ఇది యాప్స్ కోసం డౌన్లోడింగ్ ఛానల్ చెప్పాను కదా, వాట్సాప్ ఛానల్లో. సరే ఎక్కువ చెప్పలేదు, మీకే తెలిసిన చూసి వెళ్ళి అక్కడ చూసి మీరు యూజ్ చేసుకోండి. ఏ యాప్ కావాలో అది నా వెబ్సైట్లో మీరు సెర్చ్ చేసి ఎత్తుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చి సోషల్ మీడియా లింక్, ఆల్ సోషల్ మీడియా లింక్ వేసి దాన్ని ఫాలో చేసానికి. దాని లోపల క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు షో అవుతుంది కదా, ఇమేజ్ క్లిక్ చేస్తే ఓ లింక్ వస్తుంది.
ఇక్కడ మన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మ్యూజిక్ ఛానల్, పింట్రెస్ట్, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, ట్విట్టర్, గూగుల్ బ్లాగర్, మై ప్లే అన్నీ ఉంటుంది. మీరు అక్కడ పోయి నన్ను ఫాలో చేసి ఇది కావాలి మీరు ఫాలో చేసి ఇది చేసుకోవచ్చు. ఓకేనా? ఏ యాప్ గురించి మీకు కావాలో సెర్చ్ చేస్తే చాలు వచ్చేస్తుంది. దాని గురించి మీరేం వరి చేసుకోవద్దు, ఈజీ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసేది అలైట్ మోషన్ వచ్చే ప్రాజెక్ట్. ఇప్పుడు బేసిక్గా ఈ ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తున్నా. మీకు ఇది ఎగ్జాంపుల్ చెప్పాలి. రీడ్ మోడ్ క్లిక్ చేయండి. ఇది రీసెంట్గా సెల్ఫీ ట్రెండింగ్ అని చేసింది. నార్మల్ స్టైల్ అండి, విక్టరీ టైప్ కాటన్ టైప్లో చేశాను. దానికి ఆయన ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చి ఉంటాను. అదేలాగా లాంగ్ ప్రెస్ చేసి ఆల్ చేసి కాపీ చేసుకొని ChatGPTలో జనరేట్ చేసుకోవచ్చు. మీరు దాని పిక్స్ మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూసారా ఈ లింక్స్, ఇది అలైట్ మోషన్ లింక్స్, ఇది ప్రీసెట్ లింక్స్. ఇది క్లిక్ చేశారంటే అలైట్ మోషన్ లోపల వెళ్తుంది. దాంతో ముందు మీరు నెట్ ఆన్లో చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకోండి. కాస్త వెయిట్ చేయండి. ఇంపోర్ట్ అయినా దాని తర్వాత ఈ నెక్స్ట్ మీరు క్లిక్ చేసి కంటిన్యూ 2 times. ఇలాగే ఉంటుంది. మీకు ఏమైనా రీప్లేస్మెంట్ చేయాలని చేసుకోండి. రీప్లేస్మెంట్ ఎలా చేయాలని చెప్పేసాను, చూసుకోండి. ఓకేనా? అందుకే ఫ్రెండ్స్, ఇలాగే సైట్లో వెళ్ళి ప్రాజెక్ట్ చేయాలి. మీకు ఏ ప్రాజెక్ట్ ఎలా చెప్పేసాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ప్రతి వీడియోలో కమెంట్ చేయండి. డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా కమెంట్ చేయండి. ఎంత బాగా కమెంట్ చేస్తున్నప్పుడు అందుకు చేరుతుంది. అది మంచి విధంగా ఏమైనా డౌట్స్ అంటే కమెంట్ చేయండి, మీకు నేను క్లియర్ చేస్తున్నా. అది ఫస్ట్ కమెంట్లో చూడండి, సెకండ్ కమెంట్లో చూడండి, ఖచ్చితంగా థర్డ్ కమెంట్లో, ఫోర్త్ కమెంట్లో మీకు ఖచ్చితంగా రిప్లై చేయండి పోను. ఏదో వర్క్ మీద ఉన్నప్పుడు మీకు రిప్లై చేయండి పోవచ్చు. సో అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ ఏమంటే మీకు ఎలా ప్రాజెక్ట్ అవుతుంది, ఎట్లా ఇంపోర్ట్ చేసేది అని చెప్పేసాను. ఇప్పుడు ప్రీసెట్ ఎలా క్రియేట్ చేసేది. మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసి మీరు రన్ నడుపుతూ ఉంటే మీకు ఎలా అందరికీ ప్రాజెక్ట్ ఇవ్వాలి అని చెప్తాను. ఎలా ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి ప్రీసెట్ లింక్ కానీ. ఇప్పుడు ఇంపోర్ట్ చేసిన ప్రాజెక్ట్ గురించి మీకు ఎలా ఎక్స్పోర్ట్ చేసేదని చెప్తాను చూడండి. ఈ ప్రాజెక్ట్స్ ఈ టాప్ యారో మీద ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. దీంట్లోనే వీడియో, ప్రాజెక్ట్ ప్యాకేజ్, PNG అండ్ జిప్ కూడా మార్చచ్చు. ఇది ఇది వస్తుంది ఫ్రేమ్. అండ్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఎట్లా ఎక్స్పోర్ట్ చేసి ప్రీసెట్ లింక్ క్రియేట్ చేసి మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ తక్కువ కేబీరా ఉండాలి, ఎస్టిమేటేషన్ ఉండి తప్పనే రావాలి. ఎక్కువ ఉండి వచ్చినట్టే మీరు ప్రాజెక్ట్ మీకు మాత్రమే యూస్ చేసుకోవాల్సింది, వేరే ఎవరికి యూస్ అవ్వదు. అందరికీ ప్రీమియం పడుతుంది, మెంబర్షిప్ వస్తుంది. సో ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవ్వదు, మీ ఛానల్కి రారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ చేసేది నెట్ ఉండదు. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. 5% మీకు అటు మెంబర్షిప్ లేదో తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మెంబర్షిప్ నేను వస్తే ప్రాబ్లం, మెంబర్షిప్ వాళ్ళదే మనకి ప్రాబ్లం లేదు. ఎవరికన్నా నేను ప్రాజెక్ట్ తీసుకోవచ్చు. 10% అయ్యింది. మీకు ఈ వీడియోని కొంచెం స్కిప్ చేస్తాను. 100% అయ్యి పూర్తి అయిపోయింది. ఇలాగే వస్తుంది. మెంబర్షిప్ అంటే పైన వస్తుంది. మీకు పర్సంటేజ్ చాలా గోరిగా ఉంటుంది. స్కిప్ చేసేసాను. మీకు అది చాలా అయితే ఉంటుంది. లింక్ కూడా ఎత్తుకోవచ్చు. మీకు ఎలా కావాలి కూడా QR కోడ్గా కూడా వస్తుంది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చేసి డౌన్లోడ్ అయిపోతుంది, సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రాసెస్ వచ్చు. ఇలాగే ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ ఇంకోరికి ఇవ్వండి. ఇది చేయి మీ సైట్లో కానీ దేంట్లో కానీ మీకు ఇవ్వచ్చు. మీకు ఇది తెలుసుండొచ్చు. సో చెప్పాలి అని మీకు చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ పాయింట్ ఏమంటే నేను ఇచ్చే ప్రాజెక్ట్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునేది. మీరు మీ రీక్రియేషన్ నా ప్రాజెక్ట్లో చేసి మీకు నచ్చినట్టు రీక్రియేషన్ చేసి ఎక్స్పోర్ట్ చేసినవి. అదే ఇప్పుడు ఈ టాపిక్, ఈ పాయింట్ అదిదే. ఇది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చేశాను. మీకు ఇది ఈజీ అర్థమైపోతుంది కోసం చేశాను. అండ్ నా పాత ప్రాజెక్ట్ చూస్తే అది చాలా ఇదిగా ఉంటుంది, కాంప్లికేటెడ్ ఉంటుంది. మీకు అది క్రియేషన్ చేసానికి చాలాసేపు అని ఇట్లానే ఒక సింపుల్ ప్రాజెక్ట్ చేసుకున్నాను. జస్ట్ హీరోయిన్స్ ఫోటో ఒకటి అక్కడికి ట్రెండింగ్ వస్తుంది కదా, దాని ఒకటి చేశాను. రీక్రియేషన్ ఏం లేదు ఫ్రెండ్స్. ఎక్స్ట్రా మీరు టెక్స్ట్ యాడ్ చేసి రీక్రియేషన్, ఎక్స్ట్రా ఇంకో పిక్ ఇక్కడ యాడ్ చేసి మీకు నచ్చినట్టు ఇంకో పిక్ ఇప్పుడు యాడ్ చేసేది కానీ, అండ్ ఈ పిక్ ఒక ఎక్స్ట్రా క్రియేట్ చేసుకుని వేరే ఇంకో చోట పట్టడానికి కానీ ఇలా చేసి ఇది మీకు నచ్చినట్టు చేస్తే అది రీక్రియేషన్. నేచే ప్రాజెక్ట్ని మీకు నచ్చినట్టు రీక్రియేట్ చేసేసినది. ఓకేనా? లేదు నాకు రీక్రియేషన్ రోజు నాకు ఓపిక లేదు తెగులు అనేవారు. జస్ట్ ఇది క్లిక్ చేసి సైడ్ పైన టాప్ అయిన ఉండే ఏరో బటన్ క్లిక్ చేసుకుని మీరు క్రియేట్ ఫ్రేమ్ యాసెస్ దీన్ని క్లిక్ చేస్తే
జస్ట్ ఇది సేవ్ అయిపోద్ది. సేవ్ ఇస్తే సేవ్ అయిపోద్ది. ఇంతే మీ గ్యాలరీలో ఉంది. క్లిక్లో చూసుకోండి. సరే చూసుకొని వెరీ కష్టపోని పోయి నేచర్ టెక్స్ట్ చేసేసి మీకు నచ్చినట్టు ఒక టెక్స్ట్ యాడ్ చేస్తారు. చిన్న యాడ్ చేశారు. బ్యూటిఫుల్. ఇది మీ క్రియేషన్. ఇక్కడ ఏమో క్రియేషన్ ఏమో చెప్పాల్సిన బట్టేదాం పని చేయడం పని అది మీ క్రియేషన్ అవుద్ది. లేదు నేచర్ డిజైన్ ఓకేనే మీరు పడుకోవచ్చు. ఏ నేచర్ రీక్రియేట్ చేసి మీకు ఎక్స్పోజ్ చేసినది రీక్రియేషన్. సో ఇదే పాయింట్ మీనింగ్. మీకు అది చెప్పాలనేసి ఇంకోసం ఇది చేస్తాను. సో రీక్రియేషన్ చేసుకోవచ్చు, లేకపోతే నేచర్ ప్రాజెక్ట్ని ఎక్స్పోజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని గూగుల్ సెర్చ్ చేసుకోండి. రకరకాల సైట్ వస్తుంది. నాకు ఏమో పిక్సెల్ కట్ చూక పడుతుంది. దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఉండే సైట్ అది క్లిక్ చేసే ఫ్రీ హెచ్డి డౌన్లోడింగ్, నో వాటర్ మార్క్. ఈ అప్లోడింగ్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. అక్కడ పట్టణంగా కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ కలెక్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. కలెక్షన్స్ క్లిక్ చేశారంటే దాంట్లో రకాలుగా ఒక 4-5 ఫోల్డర్ చూపిస్తుంది. దాంట్లో ఫ్రమ్ డివైస్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోల్డర్ అన్నీ చూపిస్తుంది. దాంట్లో ఈ ఫోల్డర్స్ ఏమైనా ఇన్స్టాగ్రామ్ అని. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇచ్చేవాడి. సో ఈ ఫోటో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటా. ప్రివ్యూలో చూసుకోండి బ్యాక్గ్రౌండ్ ఉన్నాయా. రిమూవ్ అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి. రిమూవ్ అయిపోద్ది. సో రిమూవ్ అయిపోయింది. మీరు ఇప్పుడు పైన ఉంటే డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోద్ది. అది క్లిక్ చేసి డౌన్లోడ్. ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన వల్ల నాకు అది వచ్చింది. ఓకేనా, డౌన్లోడ్ ఆగి మీకు ఆ ఫోటో కన్నా చూపిస్తాను. ఎందుకంటే చూసారు ఫ్రెండ్స్, రిమూవ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు పెట్టి చూడండి. ఇంక సైట్ యాప్లలో చూపిస్తారు చూడండి. ఈ అప్లికేషన్ పేరు వీమేకో. దీని గురించి నా వచ్చి వెబ్సైట్లో పట్టి ఉన్నాను, సెర్చ్ చేసుకోండి. దాని తర్వాత మనం వాట్సాప్ ఛానల్ అప్డేట్ చూసుకోండి. బిజిట్ తీసుకున్నాం. కింద గురించి మేము చెప్పలేదు ఏ అప్లికేషన్ గురించి. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ రీసెంట్స్ అనేవి చూపిస్తుంది. దాంట్లో మీ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారు. పైన రీసెంట్స్ అని ఉన్నాయి కదా, ఎవరని చేయండి. మీకు అన్ని ఫోటోస్ చూపిస్తాను అండి. చూడండి, అన్ని ఫోటో ఉంటుంది. చూసుకోండి. దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఫోటోని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి ఇప్పుడు ఒక ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తా. చూడండి, సో రిమూవ్ అయిపోయింది. చూసారా, బాగా అన్నగా రిమూవ్ అయిపోయింది. సో నేను ఎలా సేవ్ చేసింది చెప్తా చూడండి. కింద కన్ఫర్మ్ మీరు ఉన్నాయి కదా, ఆ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ ఏం సెట్ చేస్తే షేర్ టు ఎక్స్పోర్ట్ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. మీరు వాట్సాప్ జస్ట్ ఇలా వెళ్ళి ఇలా వచ్చేసరికి సెవెన్ మీకు అది మీతో సేవ్ అవుతుంది. ఇది సేవ్ అయ్యానికి ఆప్షన్ అది. నెక్స్ట్ పాయింట్ ఏమంటే మనం ఇమేజ్ని ఎలా హెచ్డి చేయడం అనేది చూపిపోతున్నాం. హెచ్డి ఎలా చేయాలని చూపిపోతున్నాం. దానికి పిక్సెల్ కట్టే సైటే. ఈ సైట్ అన్ని లింక్ అని మన వాట్సాప్ ఛానల్ని మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అది ఫస్ట్ ఇప్పుడు సెర్చ్ చేసాను హెచ్డి క్లారిటీ ఫోటో అని క్లిక్ చేసుకొని గూగుల్ ఫస్ట్ అది వస్తుంది. ఫస్ట్ సైట్ క్లిక్ చేసుకొని అదేలాగా మీరు అప్స్కేల్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని మీకు చెప్పాను కదా కలెక్షన్స్, అది క్లిక్ చేస్తే వస్తుంది. కలెక్షన్ క్లిక్ చేసి ఫ్రమ్ దిస్ డివైస్ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. దాంట్లో ఇన్స్టాగ్రామ్ అన్ని ఫోల్డరు. ఇప్పుడు ఒక ఫోటో క్లిక్ చేస్తున్నాను చూడండి. ప్రివ్యూలో చూసారా, సెలెక్ట్ చేశాను. హెచ్డి లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు లోడ్ అవుతుంది చూడండి. అంతే కనుండి. ఇప్పుడు వచ్చి చూసారంటే ఇది హెచ్డి అయింది. ఇది నార్మల్ హెచ్డి. మీకు ఎంత కావాలో 4 సైడ్ కూడా హెచ్డి చేసుకుని పైన ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫ్రీ అని ఉంటుంది, అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు నెక్స్ట్ మీకు యాప్లో ఎలా చెప్తారు చూడండి. ఈ వెబ్సైటు మీకు అగైన్ అదే వీమేక్ యాప్ చెప్పాను. ఇప్పుడు పైన వచ్చి హెచ్డి క్వాలిటీ అని ఉంటాయి కదా, క్లిక్ చేసుకొని క్లిక్ చేసి ఇక్కడ అల్ట్రా హెచ్డి మీకు ఏ హెచ్డి కావాలో అది యూస్ చేసుకొని నేను అల్ట్రా హెచ్డి చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ట్రైన్ అవ్వని ఇప్పుడు అదే ఇలాగ రీసెంట్స్ ఫోటో క్లిక్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ ఫోటో క్లిక్ చేసుకుని అదే ఫోటో క్లిక్ చేస్తున్నా. చూసారండి, కాస్త వెయిట్ అనేది మన నెట్వర్క్ బట్టి ఉంది. సో మొబైల్ డేటా బట్టి వాళ్ళ వైఫై బట్టి ఉంటుంది. కాస్త వెయిట్ చేయండి. ఇది అవుతుంది. ఇది మీకు స్కిప్ చేసేస్తారు చూడండి. 100% పూర్తి అయినాక ఇలాగే వస్తుంది. ఇప్పుడు మీరు సేవ్ ఇవ్వాలి. పైన సేవ్ బటన్ కానీ క్లిక్ చేసుకోండి. మీకు డౌట్గా ఉంటే చెక్ కూడా చేసుకోవచ్చు. ఇవి క్లిక్ చేసి చూసారంటే ఒరిజినల్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ చూడబోయేది ఎక్స్పాండ్ ఇమేజ్. దానికి పిక్సెల్ కట్టి మనం గూగుల్లో సెర్చ్ చేసాము. ఫస్ట్ అదే వచ్చాయి. మీకు దీని గురించి మీకు వాట్సాప్ ఛానల్ ఉంది, చూసుకోండి. ఇది ఫస్ట్ ఆ సైట్ లింక్ క్లిక్ చేయండి.
ఇది ఇప్పుడు మీకు సైట్లో చెప్తాను, అలా యాప్లో చెప్తాను, అదేదా సేమ్ ప్రొసీజర్. సో అప్లోడ్ టు ఇమేజ్ మీకు చాలా ఇది వచ్చి నేను ఎక్కువ చెప్పలేదు, టైం అవుతుంది, దానికి పాస్ చేస్తా. ఇప్పుడు అప్లోడ్ చేసేసా, అది సేమ్ మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేదానికి, హెచ్డీ చేసేదానికి అన్ని క్లిక్ చేసి ఇమేజ్ అప్లోడ్ చేసేది. ఇప్పుడు వచ్చి మీకు స్క్వేర్లో కావాలి స్క్వేరు, మీకు ల్యాండ్స్కేప్లో కావాలి ల్యాండ్స్కేప్, మీకు ఫుల్ స్క్రీన్లో కావాలి ఫుల్ స్క్రీన్ ఇచ్చింది. ఇప్పుడు జనరేట్ ఇస్తున్నా, పే చేయండి, కాస్త లోడ్ అవుతుంది. మన నెట్ బట్టి ఆధారపడి ఇది ఉంటుంది, నెట్ బట్టి వైఫై బట్టి ఇది ఇంట్లో బిన్న జనరేట్ చేసేది ఉంటుంది, చూసుకోండి. లోడ్ అవుతుంది, మీకు ఇది కానీ స్కిప్ చేసేస్తా, మీకు చాలా బోరింగ్ ఉండొచ్చు. త్వరగానే ఏమైంది ఎలాగ సూపర్గా మీకు అవుతుంది. అదే పైన ఉండే డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసుకోండి, ఆ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే ఫ్రీ వస్తుంది, ఫ్రీ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది, మీ గ్యాలరీలో ఉంటుంది. నెక్స్ట్ యాప్లో ఎలా చెప్తా చూడండి. ఈ యాప్ పేరు ఐపిక్ యాప్ అంటారు. దీని గురించి మన ఛానల్లో ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది, చెక్ చేసి చూసుకొని మన సైట్లను చిన్న చూసుకోండి. ఇప్పుడు అది ఇంకో ఫోటో, దాని నార్మల్ ఫోటో హెచ్డీ చేసిన ఆ ఫోటోని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్లో పోయేసి క్రాప్లో పోయి ఎక్స్పాండ్ పోయేసి మీకు ఏ రేషియోలో కావాలో పట్టుకోవచ్చు. సో నాది ఫుల్ స్క్రీన్ 9:16 రేషియోలో పెట్టుకునేసి దీంట్లో ఒక ప్రాంప్ట్ ప్రాంప్ట్ వేగంగా జనరేట్ చేయవచ్చు, ప్రాంప్ట్ వేసి జనరేట్ చేయవచ్చు, మీ ఇష్టం. సో ప్రాంప్ట్ వేస్తే ఇంకా కొంచెం బెటర్గా వస్తుందని నా ఐడియా. సో ఇది కలర్ స్కిప్ చేస్తే మీకు చాలా బోరింగ్ ఉంటుంది. ఇది అయితే నెట్ పడి ఉంటుంది, ఎక్స్పర్ట్ అయ్యేది. చూసారా, మీకు 3 ఫొటోస్ ఇస్తుంది, మీకు దాంట్లో ఏది నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 3 రకాల ఫోటో ఉన్నాయి చూడండి. దీనిలో మీకు ఇది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేసిన సెకండ్ అప్లై చేసే ఇటుకిసే అప్పుడు ఇది అవుతుంది. మీ క్లారిటీ కావాలి ఆటో ఆన్ చేసుకుని ఫేస్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు, నార్మల్ ఎన్హాన్స్ చేసుకోవచ్చు. కానీ ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ లేదు. ఇప్పుడు దీనికి నెట్ పెట్టింది, ఇది ఈ యాప్ అని పెట్టింది. ఈ యాప్ అనేది మన ఇంట్లో నుండి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ పైన సేవ్ ఐకాన్ చూస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి, సేవ్ అయిపోతుంది, మీ గ్యాలరీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ అక్కడ మీకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ మన ఛానల్లో పట్టి ఉన్నా. ఆ ఛానల్ వచ్చి వాట్సాప్ ఛానల్, ఎక్కువ చెప్పలేదు, మీరు వెళ్ళిపోయి చూసారంటే మీకు ఈజీ అర్థమైపోద్ది. సో వాట్సాప్ లింక్ ఛానల్ అన్నీ మన సైట్లోనూ ఉంటుంది, మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ను, టెలిగ్రామ్ ఛానల్లో ఈ 2 ఛానల్లో ఉంటుంది. ఈ 2లో లేకుంటే అక్కడ ఉండదు. మీరు వెళ్ళి ఏ యాప్ కావాలో సెర్చ్ చేసి ఎత్తుకోవచ్చు దాంట్లో, సరేనా? అలా మీకు సెర్చ్ చేయగలదంటే నాకు కమెంట్ చేయండి, చెప్తాను. అటేంటి చాలా ఈజీ, ఏమీ లేదు. మీరు లోపల ఛానల్ లోపల ఏ ఛానల్ లోపల ఎంటర్ అయినాక పైన టాప్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్లో 3 బటన్స్ క్లిక్ చేస్తే దాంట్లో మీకు సెర్చ్ ఆప్షన్ చూపిస్తుంది. ఆ సెర్చ్ క్లిక్ చేసి ఏ అప్లికేషన్ పేరు వేస్తారో అప్లికేషన్ మీకు వస్తుంది. ఎగ్జాంపుల్ అలైట్ మోషన్ వేస్తే అలైట్ మోషన్ వస్తుంది, ఏది రాకుండా పోదు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఓపెన్ 3D లైక్ హెల్ప్ చూస్తుంది. ఇప్పుడు ఆ లింక్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏఐలో ఇమేజ్ ఎలా క్రియేట్ చేసి జనరేట్ చేసి చదవబోతున్నాం. సో ఏమన్నా మీరు నాకు తెలిసిన కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాము, అడిగి చాలా మంది ఉంటారు. సో నాకు చెప్పాలి, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అన్నీ చెప్పాలి. సో అందుకోసం ఇప్పుడు జెమినీ ఓపెన్ చేసుకున్నాను. మీరు గూగుల్ సెర్చ్ చేసి జెమినీ వస్తుంది. మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను, ఒక రీసెంట్ ట్రెండింగ్ ఉంది. ఈ ప్రాంప్ట్ అప్లోడ్ చేసి యూస్ అయిపోతున్నాం. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని అప్లోడ్ ప్రైస్ క్లిక్ చేసుకొని మీకు జనరల్ చెప్పాలి కోసం ఈ ప్రాంప్ట్ ఎత్తుకున్నాను. సో ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు అప్లోడ్ చేసాను ఈ ప్రాంప్ట్. ఇప్పుడు సెండ్ బటన్ క్లిక్ చేయండి, పేజ్ ఇంటి వస్తుంది. ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ 3 డాట్స్ పైన అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఆ ప్రాంప్ట్ అయితే సూపరు, అయితే ఫైనల్ టచ్ ఇలా ఉండదు, మీకు నేను చూపిస్తూ ఉండండి. దాని ఇంకో ఇట్లా చేసి చాట్ జీపీటీ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, చాట్ జీపీటీకి వచ్చేసాం. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ని జస్ట్ కాపీ చేస్తున్నాం. మీకు రీసెంట్గా ఈ వీడియోని మేక్ చేస్తా చూడండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని క్రియేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇంకోసారి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫొటోస్ క్లిక్ చేసుకొని ఈ ఫోటో క్లిక్ చేసుకుంటాను. లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. మీ నెట్ పెట్టండి, ఏ యాప్ క్లిక్ చేసుకోండి, కాసేపు వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది. ప్రాసెసింగ్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఇది కూడా మీకు స్కిప్ చేసేస్తాను, చాలా బోరింగ్గా ఉంటుంది. మీకు వచ్చినాక క్రియేట్ అయినా మీకు చూపిస్తాను చూడండి. ఇమేజ్ అయితే క్రియేట్ అయిపోయింది, ఇమేజ్ ఇలాగే ఉంటుంది. మీరు అది క్లిక్ చేసి ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో సేవ్ అయిపోద్ది. ఇప్పుడు సేవ్ అయిపోయింది.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా చేసాం, ఇమేజ్ అని ఇలా క్రియేట్ చేయాలనేసి మీకు 2 రకాల డిస్క్రిప్షన్ ChatGPT చూపించండి. మీకు ఇమేజ్ ఎలా వీడియోగా మార్చి చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో ఇలా క్రియేట్ చేయాలని చెప్తా ఉంటుంది. ఇమేజ్ టు వీడియో మనం ఎలా జనరేట్ చేసిన ఇమేజ్ని ఇలా వీడియో మార్చని చెప్తాను. ఏ టైం మేము ఏమో ఇంటర్ఫేస్ ఏమో 5 నిమిషాల్లో ఉంది, మీరు డౌట్ పడవచ్చు. సో ఆ ఇమేజ్ కాస్త ఇదైన వల్ల నేను ఇలా చేసుకున్నాను. ఇమేజ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. సో వారణాసి టైటిల్ యాడ్ చేసుకున్నాను, ఆ మూవీ టైటిల్ యాడ్ చేసుకున్నాను. నేను ఒక గోల్డ్ ఇమేజ్ పైన ఒక క్లారిటీ వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం ఒక టాప్ మీద యారో క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాసెట్ ఏంటి క్లిక్ చేసుకుంటే ఇప్పుడు సేవ్ చేసుకున్నాం. నెక్స్ట్ సేవ్ చేసుకునేసి క్లోజ్ చేస్తాం. మీకు ఎలా వీడియో క్రియేట్ చేసి చెప్తా. ఇది ఫ్లో AI గూగుల్ యాప్. ఇది ఫ్లో AI చెక్ చేసి సెర్చ్ చేసి అంటే గూగుల్లో వస్తుంది. ఫ్లో AI క్లిక్ చేసుకోండి, ఈజీగా లాగిన్ అయిపోండి. క్రియేట్ విత్ ఫ్లో AI నేర్చుకొని గూగుల్ సెర్చ్ చేసి ఇది ఈజీగా వస్తుంది. ఫ్లో AI గురించి నేను చాలా సైట్లో చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్ గురించి వీడియో వేస్తున్నాను చూడండి. ఇలాగే ఉంటుంది ఇంటర్ఫేస్. ఆల్రెడీ లాగిన్ అయిపోయా. లాగిన్ అయ్యేది చాలా ఈజీ. ఏమైనా ఇష్యూస్ ఏమైనా మీకు తెలియదు నాకు కమెంట్ చేయండి, మీకు నేను చెప్తున్నాను. ఇప్పుడు క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఉంటుంది కదా, దానిలో క్లిక్ చేయండి. ఇక ఫ్రేమ్స్ టు వీడియో క్లిక్ చేసుకొని క్లిక్ చేసినాక ఇచ్చిన ప్రాంప్ట్ని ఇట్లా పేస్ట్ చేయాలి. కాపీ చేసిన ప్రాంప్ట్ని పేస్ట్ చేసినాక ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని డన్ అయ్యింది. ఇప్పుడు ఎంత మీకు కావాలి, ల్యాండ్స్కేప్ కావాలో లేదా ఫుల్ స్క్రీన్ కావాలో, నాకు ల్యాండ్స్కేప్లోనే కావాలి. నేను ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకున్నాను. సో క్రాప్ అండ్ సేవ్ క్లిక్ చేసుకుని లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. అన్నీ మన నెట్ పెట్టి ఆర్డర్ పెట్టి ఉంటుంది, మన నెట్ పెట్టి ఆర్డర్ చేసి ఉంటుంది, దాన్ని బట్టి అన్నీ సపోర్ట్ అవుతుంది. వెయిట్ చేయండి, అప్లోడ్ అవుతుంది. మీకు ఇది స్కిప్ చేసేసాను. సో నిన్నే అప్లోడ్ అయిపోయింది. ఈ యారో మార్క్ని క్లిక్ చేయండి. చూడండి, మీకు ఇక్కడ లోడ్ అవుతుంది. 1% నుంచి 2%, మీకు 3 to 5% అది లోడ్ అవుతుంది. సో ఇది మీకు స్కిప్ చేసేస్తాను. సో మీకు ఇది లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఎలా చూపిస్తాను, ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, సగం అయిపోయింది. వెయిట్ చేయండి, మీకు ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. మీకు చాలా బోరింగ్ ఉంటుంది, నేను స్కిప్ చేసేస్తాను దీన్ని. చూసారంటే ఫ్రెండ్, వీడియో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్లే బటన్ ప్లే చేస్తున్నా. చూడండి, ఇలాగే ఉంటుంది. మీకు అది సేవ్ చేసి మీకు ఫుల్గా చూపిస్తాను. చూడండి, ఈ సేవ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే అనిమేటెడ్ జిప్ చూపిస్తుంది, ఒరిజినల్ సేవ్ చూపిస్తుంది, ఒరిజినల్ సైజ్ చూపిస్తుంది. మీకు ఇంకా HD కావాలంటే HD ఉంటుంది. నా ఒరిజినల్ సైజ్ క్లిక్ చేస్తున్నా. సో డౌన్లోడ్ అయిపోయింది. మీకు అది చూపిస్తాను, పే చేసి చూపిస్తాను. చూసారా వీడియో చూడండి. ఇంత హాని కలిగి వీడియో లాగా ఉంటుంది. సింపుల్ 8 seconds. మీకు ఎడ్జ్ కూడా మీరు క్రియేట్ చేసుకోండి. సో అంతనే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాం. సో లాస్ట్ 12th పాయింట్. సో డే టు డే మీకు వచ్చి నేను వీడియోస్ వేస్తాను. సో అదే ఈ పాయింట్. డే టు డే మీకు వీడియో వేస్తాను. నాకు లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బటన్ క్లిక్ చేసుకొని డే టు డే మీకు అప్డేట్ వస్తుంది. ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. ఏదో పని మీద చేయకుండా పోవచ్చు, కానీ ఖచ్చితంగా చేస్తాను. మీకు డే టు డే అప్డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. ఈ వీడియో చాలా